ఇక కుంభవృష్టితో కామారెడ్డి కుదేలైంది. వరుణ దాడికి అల్లాడిపోయింది. కుల్లబొడిచిన వానతో జనజీవం చిత్రమైంది. నేలంతా నీళ్లు, అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లు వాకిలి మునుగడంతో కడుపు నింపుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వర్షాలు తగ్గినా రాకాసి వరదలు సృష్టించిన విధ్వంసం నుంచి బయట పడేందుకు కష్టపడుతున్నారు. మరోవైపు ఇళ్లలో పేరుకుపోయిన బురద తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, చెప్పండి, వరద తగ్గింది, బట్ బురద మిగిలింది. మరి బురద తొలగింపు పనులు ఎలా సాగుతున్నాయి? ఏ ప్రాంతాలు బురదతో అల్లాడుతున్నాయి? కామారెడ్డిలో ప్రస్తుతం బురద కష్టాలు కొనసాగుతున్నాయి. వరద తగ్గినప్పటికీ గత 3 రోజుల నుంచి లోతట్టు ప్రాంతాల్లో పేరుకుపోయినటువంటి వరద వల్ల బురద మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి చేరింది. ఇక్కడ దయనీయమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనకు వాళ్ళు చెప్పే కన్నీటి గాథలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ మనం చూడొచ్చు. ప్రస్తుతం మొత్తం కాలనీ మొత్తం కూడా ఇది నీట మునిగింది. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే అయినప్పటికీ వాళ్ళంతా ఈ బురదను తొలగించే పనిలో ఉన్నారు. మొత్తం సామాగ్రి అంతా కూడా నీట మునిగింది, బురదలో కూరుకుపోయింది. ముఖ్యంగా వంట సామాగ్రితో పాటు విలువైన వస్తువులన్నీ కూడా బురదమయంగా మారాయి. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బందితో కలిసి బురద తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలవ నీడలేక ఉన్న సామాగ్రిని ఇక్కడే వదిలేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఒకేసారి వరద రావడంతో పక్కనే ఉన్నటువంటి కామారెడ్డి చెరువు నుంచి ఒక్కసారిగా వరద రావడంతో ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు బురద అంతా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఉన్న ఫలంగా ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు 2 రోజులుగా బంధువుల ఇళ్లలో వేరే చోట్ల తలదాచుకుంటున్నారు. వారంతా ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు. వర్షం తగ్గడంతో వారంతా బురదను తొలగించే పనిలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఈ బురద తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా చంటి పిల్లలతో వాళ్ళంతా బయటనే ఉంటున్నారు. తినడానికి తిండి, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. అన్ని వస్తువులు, వంట సామాగ్రితో పాటు బియ్యంతో పాటు అన్ని కూడా నీట మునిగాయి. అవన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎటు చూసినా కానీ కాలనీలు అన్ని బురదామయంగా మారాయి. మొత్తం కూడా మనం ఈ కామారెడ్డి జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కనీసం తాగడానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జీఆర్ కాలనీ ఉందని చెప్పవచ్చు. ఈ బురద తొలగింపు కార్యక్రమం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా 4-5 కాలనీలు ఇదే పరిస్థితి కొనసాగాలి. రైట్, థ్యాంక్ యూ దివాకర్.